పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు బూదాల బాబురావు మీడియాతో మాట్లాడుతూ దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధం అని తీవ్ర విమర్శించారు. దళితుల క్రైస్తవుల అంశంపై వెలువడిన తాజా సుప్రీంకోర్టు తీర్పుపై బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు బూదాల బాబురావు తీవ్రంగా స్పందించారు. ఈ తీర్పు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, ముఖ్యంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 మరియు ఆర్టికల్ 25లను నేరుగా ఉల్లంఘిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుక్కమూల దేవానందం, నియోజకవర్గ అధ్యక్షులు తలతోటి కోటేశ్వరరావు, నరసరావుపేట మహిళా అధ్యక్షురాలు జాస్తి మానస పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. మిత్రులారా, ఈ నెల 24వ తారీఖు సుప్రీంకోర్టు దళిత క్రైస్తవుల మీద ఒక నీచమైన తీర్పు వేయడం జరిగింది. ఆ తీర్పుని బహుజన సమాజ్ పార్టీగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బంజల్ గౌతమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 2వ తారీఖున దళిత క్రైస్తవులకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా పల్నాడు జిల్లాలో కూడా ఏప్రిల్ 2వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న బహుజన సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ వారసులు, కాన్సీరామ్ వారసులు, అలాగే దళిత క్రైస్తవులు, పాస్టర్లు వందలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుందిగా కోరుతున్నాను. మిత్రులారా, ఈ సుప్రీంకోర్టు తీర్పు చాలా హేయమైన తీర్పు. ఈ తీర్పు ఎంత నీచంగా ఉందంటే, ఒక్క ఎస్సీలనే టార్గెట్ చేస్తూ ఎస్సీలని అనగదొక్కాలనే ప్రయత్నంతో ఎస్సీలని ఏ రోజు కూడా వాళ్ళని తరతరాలుగా అనగదొక్కాలనే ప్రయత్నంతో ఏ అయితే అగ్రహారాలుగా వ్యవహరిస్తున్నారో ఈ కోర్టులు అగ్రహారాలుగా వ్యవహరిస్తూ తీర్పులు వేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మన రాష్ట్రాలు, దేశాలు చూసుకోకుండా మన నరసరావుపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే, ఈ నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో ఒక భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం 1950లో రాజ్యాంగాన్ని పార్లమెంట్లో సమర్పించినప్పుడు కూడా ఈ విషయం బయటకు రాదు. తర్వాత రాష్ట్రపతి ద్వారా ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి క్రైస్తవ మతంలోకి చేరిన ఎస్సీలకి రిజర్వేషను ఇవ్వకూడదని ఒక ఆర్డినెన్స్ ద్వారా చేసిన దాన్ని ఇవాళ సుప్రీంకోర్టు 70 సంవత్సరాల తర్వాత భారతదేశంలోని అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు దాన్ని తీర్పుగా ఇవ్వటం బహుజన సమాజ్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో కులం ఉన్నంతకాలం, ఈ కులం పునాది చేసుకున్నంతకాలం మత మార్పులు జరిగినా కానీ, ఆర్థిక, రాజకీయ, సాంఘిక సంక్షేమాల్లో కానీ దేంట్లో అయినా కులమే బేస్ చేసుకుంటున్నారు కానీ మతాన్ని బేస్ చేసుకుని ఎక్కడా లేదు. కాబట్టి ఈ దేశంలో ఉన్న మరి క్రైస్తవుల మతంలో చేరిన వాళ్ళు ముస్లింలు ఉన్నారు, మరి ఎస్లీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మరి అగ్రవర్ణాలుగా పిలువబడే బ్రాహ్మణ మనువాదులు కూడా క్రైస్తవ మతంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ మరి రిజర్వేషన్ వర్తించినప్పుడు ఎస్సీ ఎస్టీలకి ఎందుకు వర్తించదు అని మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. దీన్ని రేపు 2వ తారీఖున రాష్ట్రం మొత్తం మీద 2వ తారీఖున కలెక్టరేట్ల ముందు ఒక ధర్నాగా తీసుకొస్తున్నాం. ఇది కనుక చంద్రబాబు నాయుడు గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, ఈ 3 రాజకీయ పార్టీలు వాళ్ళ సొంత మీడియా ద్వారా మరి భారత ప్రధానికి తమ సందేశాన్ని పంపించాలని